పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, తండ్రి, పెద్దలు మొదలైన వారితో సంప్రదింపులు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, జీవిత భాగస్వామితో కలిసి నూతన ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ముందుకు వెడతారు. కుటుంబపరమైన శుభకార్యాల్లో పాల్గొనడానికి మొదలైన వాటి మీద విశేషంగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీర్వచనంతో, ఆర్థిక బలంతో ముందుకు వెళ్ళడానికి, కుటుంబపరమైన విషయాల్లో కొత్త వస్తువులు కొనడానికి ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి మీరు చేయడం, దానివల్ల అన్ని విధాల అనుకూలతలు అనేవి ఏర్పడడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క కమ్యూనికేషన్ మీకు ప్రయోజనకారిగా ఉండడం, అలాగే మీకు వ్యక్తులు సహకరించడం అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న విధంగా ఉన్నప్పటికీ కూడా తెలియని అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశాలు ఉన్న రీత్యా అసంతృప్తిని అధిగమిస్తూ పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి వీలైనంతవరకు శ్రీరామ జయరామ జై జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా అసంతృప్తిని అధిగమించగలరు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ దృష్టి సారించవలసిన అవసరం కనబడుతుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల, ప్రయాణాల వల్ల, ఆరోగ్య సంబంధమైన వాటి వల్ల మానసిక ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించాలి. చేస్తున్న ప్రతి పని ఆకస్మికంగా అది పోస్ట్పోన్ అవ్వడము, వాయిదా పడడం కానీ, జరుగుతున్న పని ఆకస్మికంగా ఆగిపోవడం వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా అది మీ సహనానికి పరీక్షలా ఉన్నా కూడా దాన్ని అధిగమించే దిశగా మీరు ప్రయత్నం చేయగలరు. ఆ విషయంలో ఆర్థిక సంబంధమైన లాభం కూడా మీకు ఏర్పడుతుంది. అలాగే మాటలు మాట్లాడేటప్పుడు కూడా వ్యక్తులతో వీలైనంత జాగ్రత్తలు పాటిస్తూ, అభిప్రాయ భేదాలు రాకుండా, అవసరమైన చోట మౌనం వహిస్తూ, అవసరమైన చోట మాట్లాడవలసిన చోటే మాట్లాడుతూ జాగ్రత్తగా ముందుకు వెడితే సమస్యలను అధిగమించగలుగుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వారికి ఈ రోజున వ్యక్తిగత విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు, నూతన మిత్రాలు, తర్వాత అంటే మైత్రి బంధాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి తరపు బంధువులతో ఈ రోజున చక్కగా మీరు మాట్లాడడం, వారి సలహా సంప్రదింపులు తీసుకోవడం, వారితో కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలలో శుభకార్యాల నిమిత్తం కావచ్చు, కావలసిన కార్యక్రమాల నిమిత్తం కావచ్చు, ఆర్థిక విషయాలని చర్చించటం, ఆ పరంగా మీరు కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తెలుసుకుందాము. కర్కాటక రాశిలో మనకి ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత జాగ్రత్త చూపించాలి. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీలలో నెగ్గుతారు. ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద మీరు ధైర్యంగా, నిర్ణయాత్మకంగా మీరు పెట్టుకున్న లక్ష్య సాధన దిశగా ప్రయాణాలు చేస్తూ వారి మించి మీరు అనుకున్న విధానంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. పోటీలలో నెగ్గుతారు. అలాగే రుణాలు ఏదన్నా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే మీరెవరికన్నా ఇవ్వవలసిన ఉన్నా వాటిని వెంటనే క్లియర్ చేసేసుకుంటారు. ఆ విషయంలో భూ సంబంధ విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. దూర ప్రదేశాల్లో సంతానానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో ఇంతవరకు ఏదైనా విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి చిన్నగా సమసిపోవడానికి అవకాశాలు లాంటివి ఉంటాయి. అలాగే మీ క్రియేటివిటీ ఉపయోగకరంగా ఉంటుంది. పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చక్కగా ఉల్లాసంగా, ఉత్సాహంగా విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా
ఈ యొక్క వాహనానికి సంబంధించిన విషయాలలో కానీ లేకపోతే గృహ సంబంధ విషయాలు, స్థిరాస్తులు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. సంతానానికి విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారికి కొత్త ప్రదేశాల్లో విద్యార్థులకి విద్యాపరంగా ఏదైనా హాస్టల్ వసతి కానీ, హాస్టల్తో కూడిన విద్యా సంబంధమైన ప్రదేశాలు వెతుక్కోవడం మొదలైన వాటి మీద దృష్టి సారించడం, వృత్తిపరమైన విషయాల్లో కూడా స్థాన చలనానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా అంటే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే మీకు కమ్యూనికేషన్ బాగుంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో నిర్ణయాలు అనేవి గట్టిగా తీసుకుంటారు. ఏ విషయంలోనైనా సరే మీ ఆలోచనలు, మీ కమ్యూనికేషను, మీ యొక్క పరాక్రమం, మీ యొక్క సామర్థ్యాలు అన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో ఉండడం అనేది, ఆ విషయంలో ఆత్మీయుల సహకారంతో మీరు పెట్టుకున్న లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అయినప్పటికీ ఈ నేపథ్యంలో అధిక ఖర్చులు, అనారోగ్య భావనలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగిన మానసిక శక్తి, స్థిరత్వం అనేది మీకుంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల విభేదాలు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఆకస్మిక ఖర్చులు అనేవి ఉంటాయి. ఆ ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, అంటే కుటుంబానికి, కుటుంబ సభ్యులతో కలిసి ఏదన్నా ప్రయాణాల కొరకు లేకపోతే ఏదన్నా కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఏర్పాటు చేసుకునే విధంగా ఖర్చులు అనేవి ఉంటాయి. కాబట్టి మీకు వాటి వల్ల పెద్ద అనవసరమైన ఖర్చులా మీరు భావించరు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి నూతన ఆలోచనలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, పరిచయాలు, అలాగే ముఖ్యంగా మైత్రి బంధాలు, కొత్త స్నేహాలు, వాటి వల్ల అభివృద్ధికరంగా ఆలోచనలు మొదలైనవి చేసినప్పటికీ కూడా వాటి కొరకు, అంటే వాటిని ఉపయోగించుకొని ఏదైనా నూతన విధానాల్లో మీరు ఏదైనా క్రియేటివిటీ చూపించటం, అలాగే మీ నైపుణ్యాలను ప్రదర్శించటం, అలాగే ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొత్త స్నేహితులని ఉపయోగించుకొని చక్కటి ఆలోచనలు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాం. మకర రాశిలో మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా వీళ్ళకి ఖర్చులకు సంబంధించిన విషయాలు కావచ్చు, శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి కొంత విశ్రాంతి అవసరం, సమయానికి ఆహార స్వీకరణ అవసరం, వృత్తిపరమైన శ్రమ అధికంగా ఉంటుంది, బంధుమిత్రులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఎవరితో ఏ రకమైన ఘర్షణలు లేకుండా అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చుల్ని వీలైతే నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా ఆ నేపథ్యంలో విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, మీ ఆలోచనలు ఎక్కువ అతిగా ఆలోచించకుండా జాగ్రత్త పడుతూ, అంటే ఎక్కువ సంతాన రీత్యా ఆలోచనలు, లేకపోతే మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల ఆలోచనలు, ఎక్కువగా మీ యొక్క పెట్టుబడుల కోసం ఆలోచనలు, వీటి వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడదామా ఏంటి అని, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆపి ఫస్ట్ మీ విశ్రాంతి మీద ఎక్కువ దృష్టిని కేటాయించుకోవాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, చిన్ననాటి మిత్రుల కలయిక, అలాగే ఏదైనా ముఖ్యమైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే వ్యక్తుల సహకారం బాగుండడం, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తోడ్పాటు అధికంగా ఉండడం, ఎదురు చూసిన వర్తమానాల్లో మీరు ఆశించిన లాభదాయకంగా ఉండడం, మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకోవడం, కొత్త ఏదన్నా వాటి నేర్చుకోవడానికి లేకపోతే కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి.
అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి సంఘంలో వృత్తికి సంబంధించిన విషయాలే కాకుండా కుటుంబంలో అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, కుటుంబపరమైన ప్రశాంతత, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, విద్యార్థులు విద్యాపరమైన విషయాలు మొదలైన వాటి గురించిన సందర్భంలో మీకు వాటికి సంబంధించి ఆ విషయాలలో ఒక పక్కన వృత్తి, ఓ పక్కన మీ వ్యక్తిగత అభివృద్ధి, వీటికి సంబంధించి ప్లస్ అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి వీటి విషయంలో కమ్యూనికేషన్ ఒకటి, తర్వాత ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలు అంటే వృత్తిపరమైన విషయాలలో కానీ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ దగ్గర ప్రయాణాలకి అవకాశం, కమ్యూనికేషన్కి అధిక ప్రాధాన్యత ఉండే పనులు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది.